ఆచి చికెన్ మసాలా. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలన్న డిమాండ్ కి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మద్దతుగా మాట్లాడారు. గత 12 ఏళ్ల మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణని స్వాగతిస్తున్నామన్న కేవీఆర్, విచారణ తర్వాత తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారని అన్నారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ విచారణ కూడా వేయాలని, సభ సజావుగా నడపకపోతే ప్రజలు నష్టపోతారని, రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్. మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 to 18 3 హౌస్ కమిటీస్ వేసిండ్రు వీరు. దాంట్లో మీటింగ్స్ ఎప్పుడు కూడా సరిగ్గా జరగలేదు, రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు. నేను రమణారెడ్డి గారు చెప్తా ఉన్నాను, ఫస్ట్ అండ్ సెకండ్ అసెంబ్లీ డిజల్యూషన్స్తో పాటు ఈ హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వారు ఇవ్వలేదు. దాని విషయంలో ఎందుకంటే శాంక్టిటీ ఏ విధంగా పోతా ఉన్నది, హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ ఆన్ టు ఎంక్వైర్ వక్ఫ్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. మేము ప్రభుత్వం పైన ఏదో సాధించినామని చెప్పడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం కాకుండా ఈరోజు స్పష్టంగా చాలా సీరియస్గా ఒక కమిట్మెంట్తోని సిబిసిఐడి ఎంక్వైరీ చేయటం జరిగింది. సిబిసిఐడి ఎంక్వైరీ విషయంలో కూడా ఒక స్పష్టతతో పోవటం జరిగింది. ముఖ్యమంత్రి గారే వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ అంత తర్వాత అంతకంటే పెద్దది అధ్యక్ష, ఈరోజు హౌస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఏమిటి అధ్యక్ష? మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 to 18 3 హౌస్ కమిటీస్ వేసిండ్రు వీరు. దాంట్లో మీటింగ్స్ ఎప్పుడు